గతేడాది భారత చలనచిత్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిత్రం కాంతార. పాన్-ఇండియా మూవీగా ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించాడు రిషబ్ శెట్టి. అతని కృషికి తగ్గ ఫలితాన్ని బాక్సాఫీస్లోనే కాదు, ప్రతిష్టాత్మకమైన పోటీలో అవార్డుల రూపంలో సాధిస్తున్నాడు రిషబ్ శెట్టి. రీసెంట్గా ముంబైలో జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 వేడుకలో ప్రతిష్టాత్మకమైన అవార్డుని గెలుచుకున్నాడు రిషబ్ శెట్టి. మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డుని గెలుచుకున్న రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. యాక్టర్గానే కాకుండా రైటర్, డైరెక్టర్గానూ కాంతార చిత్రాన్ని అద్భుతంగా మలచడానికి ఎంతగానో శ్రమించాడు రిషబ్ శెట్టి. ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతున్నాడు. కేవలం 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కాంతార మూవీ సుమారు 400 కోట్ల వసూళ్లని సాధించింది. కన్నడ మూవీగా తెరకెక్కినప్పటికీ దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ డబ్బింగ్ చిత్రంగా ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆర్థికమైన విజయంతో పాటు హార్దిక విజయాన్ని అందుకున్న చిత్రంగా కాంతార నిలుస్తోంది. తన పాత్ర పోషణలో ఆద్యంతం అలరించిన రిషబ్ శెట్టి క్లైమాక్స్లో తన అసమాన నటనా ప్రతిభతో ప్రేక్షకుల్ని రోమాంచితుల్ని చేశాడు.